We'll just make a quick review of what we did and we'll go forward. మరి ఇంతకుముందు చెప్పుకున్న దాని గురించి ఒక్కసారి సమీక్ష చేసిన తర్వాత ముందుకెళ్దాం. Okay? సరేనా? So at the end of all these classes, at least this you will learn. Even if you don't learn anything else. ఈ రోజంతట్లో మీరు ఏమి నేర్చుకున్నా నేర్చుకుపోయినా తలకాయ ఎట్లా ఊపాలి అనేది మాత్రం నేర్చుకోండి. Okay, right. So we saw that expository preaching is based upon the text. So we are trying to give 3-4 approaches to expository preaching. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటే కేవలం దేవుని వాక్య భాగం మీద ఆధారపడి ఉన్న బోధ. Verse by verse study is there. ఒక్కొక్క వచనం వివరించి చెప్పే ప్రసంగాలు ఉంటాయి. Doctrinal study is there. ఒక సిద్ధాంతం అంశం తీసుకొని చెప్పేది ఉంటుంది. Narration like a story exposing that is there, story or a narration story. ఒక కథ కానీ ఒక సంఘటన కానీ తీసుకొని దాని గురించి వివరించి చెప్పేది ఉంటుంది. Topic also is there. అంశం తీసుకొని చెప్పేది ఒకటి ఉంటుంది. But in all these 4, text is most important. ఈ నాలుగింట్లో కూడా దేవుని వాక్య భాగం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Text should be put in the context. తర్వాత వచనం లేకపోతే వాక్యం అనే దాన్ని సందర్భానుసారంగా చెప్పాలి. Don't take the words out of context and use it as a pretext to tell what you want in your mind. సందర్భానికి వేరుగా సందర్భం నుంచి వచనాన్ని బయటకు తీసి నువ్వేం చెప్పదలుచుకున్నావు దానికోసం దాన్ని ఒక వంకలాగా వాడుకోకూడదు. Don't allow human ideas to infiltrate the word of God. మన వ్యక్తిగతమైన అభిప్రాయాల్ని దేవుని వాక్యంలోకి చొరబడకుండా చూసుకోవాలి. Sometimes some preachers will get up and say, last night God spoke to me and I want to tell. ఒకడు నిలబడతాడు, రాత్రి నాకు దేవుడు ఈ మాట చెప్పాడు అంటాడు. As if you are inspired by the Holy Spirit. పరిశుద్ధాత్ముడు నిన్నే ప్రేరేపించి చెప్పించాడు అన్నట్టుగా మాట్లాడతాడు. Inspiration was only for the original writers of the word of God. ప్రేరణ, ఇన్స్పిరేషన్ అనేది బైబిల్ మొదట్లో రాసిన ఆ 40 మంది రచయితలకే ఇన్స్పిరేషన్ అనేది వర్తిస్తుంది. For us what we have is illumination. మన కోసం ఉన్న అందుబాటులో ఉన్న విషయం ఏంటంటే దాని మీద వెలుగు ప్రసరించడం అనేది. You understand the difference? There is a slight difference is there. ఈ రెండిటికి మధ్య కొద్దిగా తేడా ఉంది. Inspiration is for the original writers to write without error. ప్రేరణ అంటే అర్థం ఏంటంటే ఆదిమ గ్రీకు హెబ్రూ భాషలో రాసిన వాళ్ళు ఎలాంటి పొరపాటు లేకుండా రాయించిన దేవుని యొక్క ప్రేరణది. Today you don't stand up and say I was inspired by the Holy Spirit as if you are also one of the original writers. ఈ రోజున నువ్వు లేచి నిలబడి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించేలాగా చెప్పిస్తున్నాడు అని అనకూడదు. నువ్వు మొదట రాసిన మోషే, పౌలు, దావీదు ఇలాంటి వాడివి కాదు నువ్వు. What we have is illumination. That means on what is already inspired and written we get light shed by the Holy Spirit. మనకు అందుబాటులో ఉన్న విషయం ఏంటంటే దేవుడు ఆల్రెడీ ఇప్పటికే ప్రేరేపించి రాయించిన దాని మీదకి వెలుగు ప్రసరించడానికి ఇల్యూమినేషన్ అనే ప్రక్రియ మనకు అందుబాటులో ఉంది. What are some of the tools that can help us? మనకి దీనిలో సహాయం చేయగలిగిన కొన్ని పరికరాలు ఏమిటి? టూల్స్ ఏంటి? Number 1. ఒకటి, Bible is not a tool. Bible is the main. బైబిల్ ఒక పరికరం కాదు. Different versions. బైబిల్ గురించిన రకరకాల అనువాదాలు, Commentary, వ్యాఖ్యానాలు, డిక్షనరీలు, కంకార్డెన్స్, అట్లస్. అట్లస్ is at last. అట్లస్ చివర్లో, అట్ లాస్ట్. Don't bring atlas first itself and show the geography of Israel. మొదటే ప్రసంగంలో మొదటే దాని ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నాయి దాంతో మొదలు పెట్టబాకండి. So text, context, then third one, simplicity and clarity. కాబట్టి వాచకం, సందర్భం, దాన్ని చాలా స్పష్టంగా సింపుల్గా చెప్పగలగటం. Don't take the simple matter and make it more complex. సింపుల్గా ఉండేదాన్ని చాలా పెద్ద కష్టమైన దానిగా మనం చేయకూడదు. One place one brother told, brother today very deep message brother. మనం మాట్లాడి చాలా లోతైన సందేశం ఇచ్చారండి అంటారు. I asked what you understood. ఏమర్థమైంది నీకు లోతైన అంటే? నీకు ఏంటి అర్థం కాలేదు. So what they are thinking, what I didn't understand is very deep. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే నాకు అర్థం కాలేదు కాబట్టి ఇది చాలా లోతైనది అని వాళ్ళ అభిప్రాయం. But the scripture is simple and clear to the point. దేవుని వాక్యం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా
And application is very సామాన్యంగా ఉంటుంది. important. Application is very important. తర్వాత అన్వయం అనేది చాలా ప్రాముఖ్యం. Then we saw the foundation for expository teaching. We saw hermeneutics, exegesis and homiletics. That is కాబట్టి presentation. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అనే దానికి పునాదులు వంటివి ఏంటంటే హెర్మెనెటిక్స్, ఎక్సజెసిస్, Even if you హోమిలెటిక్స్. don't know all those big words, at least you understand what we mean by that. ఈ పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలు గుర్తున్నా లేకపోయినా సరే వాటి అర్థం ఏంటో కనుక మన మనసులో ఉంటే బాగుంటుంది. Rules of interpretation you should know. అర్థం చేసుకోవటానికి మనం ఉపయోగించాల్సిన కొన్ని సూచనలు. General principles are there, which are rules of interpretation. You can't interpret whatever comes to your mind. నీ మనసులోకి ఏది వస్తే దాని ప్రకారం దాన్ని బట్టి అర్థం చెప్పకూడదు. దానికి ఒక సూత్రాలు ఉన్నాయి కొన్ని. Okay, now we are going to look at the steps for expository preaching. What are the steps involved? ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో వివిధ మెట్లు ఏంటి, Where do we start? ఎక్కడ మొదలు పెడదాం. Suppose you are preaching or you are preparing a message, and where do we start? ఒక మెసేజ్ మనం సిద్ధపడుతున్నాం అనుకోండి, ఎక్కడ మొదలు పెట్టాలి, చెప్పండి, where we can start? ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి. Topic, okay. No. To prepare the exegesis message, expository message, where will you start? ఒక మెసేజ్ ఎక్స్పోజిటరీ మెసేజ్ సిద్ధం చేసుకోవడానికి ఎక్కడ మొదలు పెట్టాలి, స్టార్టింగ్ పాయింట్ ఏంటి. Introduction. First itself introduction. మేము చెప్పిందంతా మర్చిపోయారు. Text. Okay. వాచకం. Before starting the text, I think we should start by prayer, I think. వాచకం చెప్పక ముందు అసలు ప్రార్థనతో మొదలు పెట్టాలి. Brother, you're not agreeing, eh? ఒప్పుకుంటున్నారా. Look at what we read in Psalm 119. 119వ కీర్తనలో చూడండి. See, this is also important part. You are only keeping the physical aspect. There is spiritual aspect here. మీరు బయట విషయాలు చెప్తున్నారు, ఆత్మ సంబంధమైన విషయాల Psalm గురించి 119, మాట్లాడట్లా. verse number 18. 119:18 వచనం. Open thou mine eyes, that I may behold wondrous things out of your law. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. So what is the prayer? ప్రార్థన ఏంటి, ఏం ప్రార్థన చేయాలి. Open my inner eyes, that I should see the wonderful things in your law. నా అంతరంగ నేత్రాలు నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన విషయాలు చూసేటట్టుగా నా కన్నులు తెరువుము. So where do we start? కాబట్టి ఎక్కడ మొదలు పెట్టాలి మనం. Prayer. Before going to text, go via prayer, better. ఈ వచనంలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన గుండా వెళ్ళాలి. Same psalm it says in verse 33. అదే Psalm వచనంలో 119. 33వ వచనం ఇట్లా ఉంది. Teach me, O Lord, your statutes. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము. Teach me. నేర్పించు. Number 2 it says, give me understanding. I shall keep your law. నాకు అవగాహన దయచేయి, నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయమని ఉంది. Buddhi. 35 make me to go in the path of your commandments. 35లో నీ ఆజ్ఞలను చూసి నేను ఆనందిస్తాను, దాని యందు నన్ను నడువ చేయము. Make me. So teach me, give me, make me. మరి నేర్పుము, బుద్ధి దయచేయము, నడిపించుము. All right. So this being a spiritual exercise, that is teaching and preaching the word of God or expository message, it is a spiritual exercise. Every spiritual exercise should begin with prayer. దేవుని వాక్యాన్ని వివరించి బోధించేది ఆత్మ సంబంధమైన అభ్యాసం కాబట్టి దీన్ని మనం ప్రార్థనతో మొదలు పెట్టాలి. ఇప్పుడు You కూడా should pray, Lord, help me, open my eyes. ఏం చేయాలంటే, దేవా నా కన్నులు తెరువు. My eyes are open physically, but then we need to open the spiritual eyes. The Lord has to open our eyes to understand and to see what is rare in the word of God. మామూలుగా నేను కళ్ళు తెరుచుకునే చూస్తున్నాను కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి నీ వాక్యాన్ని నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయము. At least 3-4 things are there under that. దాని కింద 3-4 విషయాలు ఉన్నాయి. Number 1, observation. Once you open your eyes, what do you do? ఒకటి, అబ్జర్వ్ చేయటం, పరిశీలించి చూడడం. Don't blindly tell something that you imagined or you heard through somebody. Observation is very, very important. కళ్ళు తెరిచిన వెంటనే మొదట చేసే విషయం అది ఎవరో చెప్పింది నీ మనసులోకి వచ్చింది కాదు, అక్కడ దాన్ని పరిశీలించి చూసినప్పుడు నీకు అర్థమయ్యేది So ఏంటి. when I prepare a message, when I am trying to expose a text, first thing that I should do is
to observe what the text says. సందేశం గురించి మనం మొదలుపెట్టినప్పుడు అర్థం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నదాన్ని పరిశీలించి చూడాలి. In the observation, I should find out who wrote, the writer. పరిశీలనలో భాగాలు ఏంటంటే దీన్ని రాసింది ఎవరు, దీని To గ్రంథకర్త whom he ఎవరు, wrote. These are all things we know, but I'm just repeating. ఎవరికి రాశాడు, Why he wrote. ఎందుకు రాశాడు. You understand? That also. These are some questions we can ask. Who wrote? To whom he wrote? Then why he wrote? వాక్యం చదివినప్పుడు మనం అడుకోవాల్సిన ఈ ప్రశ్నలు ఏంటంటే ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు ఈ మాటలు రాశారు, What he wrote. ఏమి రాశాడు, That is the last. ఆఖరిది. You understand? So it is suppose, for example, Philippians. That song was from Philippians, he said. So who wrote? Apostle Paul wrote. ఉదాహరణకి ఈ పాట ఫిలిప్పీ పత్రికలోంచి తీసుకున్నారన్నారు. ఎవరికి రాశాడు, ఎవరు రాశారు, పౌలు రాశాడు. Okay. To whom he wrote? ఎవరికి రాశాడు, To the Philippians. ఫిలిప్పీ సంఘస్థులకు రాశాడు. Why he wrote? ఎందుకు రాశాడు. Simply he was sitting in the jail and nothing to do, so he wrote a letter. జైల్లో కూర్చుని చేయడానికి పనేం లేక గోళ్ళకి వెళ్ళుకుంటా పాట రాశాడా, No, no. పత్రిక రాశాడా. The church in Philippi collected money and sent through Epaphroditus. ఫిలిప్పీ ఊళ్ళో ఉన్న సంఘస్థులు మరి చందా వసూలు చేసి సాటి విశ్వాసులకు పంపిస్తున్నారు ఎపిఫ్రోదితు ద్వారా. Sending to Paul through Epaphroditus. ఎపిఫ్రోదితు ద్వారా ఆ డబ్బంతా పౌలు And he దగ్గరికి received that gift and he is saying, thank you for this gift. ఆ కానుక అందుకొని మీకు వందనాలు, మీరు నాకు కానుక పంపించారు. Acknowledging the gift and is giving them some spiritual instructions. నాకు కానుక అందింది అని చెప్పి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకు కొన్ని ఆత్మ సంబంధమైన సత్యాల గురించి నేర్పిస్తున్నాడు. Who wrote, to whom he wrote, why he wrote. కాబట్టి ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాస్తున్నాడు, What he wrote is also there. What? ఏమి రాశాడు అనేది కూడా ఉంది. Philippians 4:4 is that. I think that is the key word. Rejoice in the Lord always. ఫిలిప్పీ 4:4 ప్రాముఖ్యమైన వచనం. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. Epistle of Philippians is a letter of joy. We know that. ఫిలిప్పీ పత్రికని ఆనంద పత్రిక అని కూడా అంటారని తెలుసు కదా But మనకి. more than that, it is an epistle of Christ. అంతకంటే ముఖ్యంగా అది క్రీస్తు పత్రిక. How do you know? ఎట్లా తెలుసు. Chapter 2 is full of Christ only. 2వ అధ్యాయం అంతా కూడా క్రీస్తుని గురించే ఉంది. Chapter 1, ఒకటేమో 121. For me to live is Christ. 1:21లోనేమో నా బంటుకైతే బ్రతుకుట క్రీస్తు. Chapter 2, there this mind be in you which was in Christ. 2వ అధ్యాయంలోనేమో క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. You see, Paul is actually in the jail. We know that from Roman jail he is writing. రోమా సామ్రాజ్యం, రోమా పట్టణంలో ఉన్న జైల్లో ఉన్నాడు పౌలు. If you are writing a letter from a jail, what you will write? జైల్లో కూర్చొని నువ్వు ఉత్తరం రాస్తున్నావు, ఎవరికన్నా ఏం రాస్తావు. Nowadays we are not writing, brother. We are only sending WhatsApp message. ఉత్తరాలు రాయటం ఇప్పుడు ఎవరు చేస్తున్నారులేండి, మనంతా వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నాం. Suppose you are communicating. Suppose you are in the jail. Suppose, don't go, but suppose you are in the jail. జైల్లోకి వెళ్ళబాకండి. ఒకవేళ వెళ్తే కనుక ఏమి రాస్తారు మీరు. Pray or pay or whatever. You will tell about the physical circumstances. ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి రాస్తారు కదా మీరు. Yes or no? Food not good. ఫుడ్ బాగలేదు. Food is the most important item there. అన్నిటికంటే ప్రాముఖ్యం ఆహారం కదా. Full of mosquitoes. దోమలు కొడుతున్నాయి. No running water in the toilet. టాయిలెట్లో నీళ్లు పంపులు తిప్పితే నీళ్లు రావు. Bed not good. బెడ్ కూడా బాగలేదు. That's what we do. నార్మల్గా ఇవే కదా మనం రాస్తాం జైల్లో ఉన్నప్పుడు. You read the letters of Paul, Ephesians, Philippians, Colossians or Philemon. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ ఈ పత్రికలు జైల్లో రాసిన పత్రికలు చూడండి. Content, what he wrote has nothing to do with the physical circumstance. దానిలో ఏం రాశాడు అనే ఆ విషయం తన చుట్టూ ఉన్న పరిస్థితులతో ఏమి సంబంధం, అసలు ఏం చెప్పలేదు దాని గురించి. What he ate, we don't know. ఏం తిన్నాడో మనకు తెలీదు ఆ రోజుల్లో. Chapatiya, biryaniya, yemo. He doesn't say anything. అక్కడ ఏం చెప్పట్లా, నాకు ఇలాంటి ఫుడ్ పెడుతున్నారు. Whether he had a bed, we don't know. Slept, we don't know. He is not bothered about that. Only spiritual matter. నిద్రపోవడానికి బెడ్ ఉందా లేదా, సరిగ్గా నిద్రపడుతుందా, వాటి గురించి అసలు చెప్పనే లేదు ఈ పత్రికల్లో. So you see, what he wrote is also very important. కాబట్టి ఏమి రాశాడు అనేది కూడా ప్రాముఖ్యమైన From సంగతి. where he wrote, he is actually confined in the jail, but there he is not, captured by the physical circumstances there. ఎక్కడ నుంచి రాశాడు, జైల్లో రాశాడు. జైల్లో చిన్న గది, ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, దాన్ని అతను పట్టించుకోవట్లేదు అసలు. These are all part of observation.
ఇవన్నీ కూడా మనం ఆ వాక్యం చూసినప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. Don't take simply Philippians 4:4 and tell about rejoicing in the Lord always, brother. That is the most important thing. No, ఫిలిప్పీ you put that whole thing in the context, you get so much of spiritual ideas concerning Christ. 4:4 తీసుకొని ఆనందించండి అని చెప్పి పెద్ద పెద్ద ప్రసంగాలు కాదు, అసలు ఎక్కడి నుంచి రాశాడు, ఏ పరిస్థితుల్లో రాశాడు అని So when you say, Lord, open my eyes, the Lord helps you to open your eyes and observe that passage. ఆ తర్వాత ప్రభువా నా కన్నులు తెరు అని అడిగినప్పుడు ఆయన మన కన్నులు తెరిచి ఆ వాక్య భాగాన్ని మనం పరిశీలించి చూసినట్టుగా సహాయం చేస్తాడు. Maybe one chapter we are taking. ఒకవేళ ఒక అధ్యాయం తీసుకున్నాం అనుకోండి, In one chapter you will see some words are being repeated. Some words will be repeated. కొన్ని అధ్యాయాల్లో ఒక మాట కనిపిస్తూ ఉంటది. In some places you will see a key verse is there. Key verse. కొన్ని చోట్ల మీరు చూస్తారు ఒక కీలకమైన ముఖ్య వచనం ఒకటి ఉంటుంది ఒక అధ్యాయంలో. That verse will be standing out. మనం చదువుతున్నప్పుడు ఆ వచనం బండ అక్షరాలతో ఉన్నట్టుగా పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. So repeated words may be there. Key verse is there. And then when you read the whole thing, you will get a general idea of what that chapter is talking about. కొన్నిసార్లు అధ్యాయంలో ఒకే పదం మాట కనిపిస్తుంది, లేదా ఒక వచనం చాలా స్పష్టంగా మీకు కళ్ళలోకి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మొత్తం చదివినప్పుడు దానిలో ఉన్న దాని సారాంశం అంతా మనకు అర్థం అవుద్ది. So our study is coming afterwards, but before that observation is very important. దాన్ని ఏ విధంగా మనం పఠిస్తున్నాం అర్థం చేసుకున్న తర్వాత అసలు అక్కడ మనం దేన్ని చూస్తున్నాం, ఏం కనిపిస్తుంది మీకు. So that is why some of these helpful books are there, where you have introduction to the New Testament or epistle studies. In all that you will get some introductory material which may not be there directly mentioned in the scripture. అందుకని కొన్ని సహాయకరమైన గ్రంథాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క బైబిల్ గ్రంథానికి ఉపోద్ఘాతం ఏంటి, ఎవరు రాశారు, ఏ పరిస్థితులు అనే ఉంటాయి. అవి నేరుగా మనం బైబిల్లో అది ప్రింట్ అయ్యి ఉండదు. So in observation we get to know keywords, keywords, and finally you get to know the theme or what is the main subject of that chapter. కాబట్టి అబ్జర్వేషన్లో మనకి ముఖ్యంగా తెలిసే విషయాలు ఏంటంటే పదే కనిపిస్తున్న మాటలు ఏమైనా ఉన్నాయా, దానిలో ముఖ్యమైన వచనం ఏమైనా ఉందా, అది మొత్తం చదివితే మనకి దాని సారాంశం ఎట్లాగ అర్థమవుతుంది, అది మన అబ్జర్వేషన్లో భాగం. Then you also observe, are there any commands to follow? Some commands may be there. ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దానిలో ఏమైనా ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా, Are there some questions there? Questions. దానిలో ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా. See, these are things that we can observe as you read. మనం చదువుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయగలిగిన విషయాలు ఇవే. See, that is why casual reading is not enough. కాబట్టి దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే మనం పైన చదువుకుంటూ వెళ్ళిపోవడం సరిపోదు. That's what I'm saying, studying the scripture means it is searching. Searching means you are keenly observing what is there in the text. కాబట్టి వాక్యం చదవటం అంటే అర్థం ఏంటంటే శ్రద్ధగా నిశితంగా వాక్యంలో ఏమి రాసింది అనేదాన్ని పరిశీలించుకుంటూ చదవటం. So you have keywords, then keywords, then you have repeated words are there. Repeated words. ముఖ్య వచనం లేకపోతే మాటికి కనిపించే కొన్ని పదాలు. For example, I am telling about Philippians again. In chapter 1, Christ is repeated about 19 times. ఉదాహరణకి ఫిలిప్పీ మొదటి అధ్యాయం ఒక అధ్యాయంలోనే 19 సార్లు క్రీస్తు అనే మాట కనిపిస్తుంది. That's what I am saying. Philippians is not only talking about joy, it's talking about Christ. అందుకని ఇందాక అన్నాను కదా, ఫిలిప్పీ పత్రిక కేవలం ఆనందం సంతోషం గురించి మాత్రమే కాదు, మొదటి అధ్యాయం అంతా క్రీస్తు. Because your real joy comes because of Christ only. ఎందుకంటే నేను నిజమైన ఆనందం క్రీస్తు ద్వారానే కదా వచ్చేది. The joy is in the Lord, he says. In the Lord. ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. Okay. Then another observation we can make is about the grammar which is used there. Grammar. రెండవదిగా మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే అక్కడ వాడిన వ్యాకరణం ఏమిటి. Grammar means is it in the past tense or is it in the present or is it in the future or it is past participle already finished. Like that observations are. వ్యాకరణం అంటే ఏంటంటే ఇది ఇదివరకు కాలం గురించి రాశారా, రాబోయే రోజుల గురించి రాస్తున్నాడా, ప్రస్తుతం ఉన్న దాని గురించి రాస్తున్నాడా అనేది గమనించాలి. Some of the terms will tell us that our salvation is already past. You were saved, it will say past. కొన్నిసార్లు మనం రక్షణ పొందిన కాలం అది అయిపోయింది, రక్షణ పొందేశాం. Sometimes it says you will be saved. Peter epistle says you will be future. పేతురు పత్రికలు మీరు రక్షణ పొందుతారు, రక్షణ పొందవలసి ఉంది అని అంటాడు. So we are talking about salvation past, salvation future, then some places salvation present. కాబట్టి రక్షణ పొందాము, పొందబోతున్నాము, ప్రస్తుతం పొందుతూ ఉన్నాం. ఇట్లాంటి వ్యాకరణ అంశాలు కూడా మనం చూడాలి. So that grammatical usage will tell us the various aspects of that one topic of salvation itself. కాబట్టి రక్షణ గురించి ఈ 3 అంశాలు ఉదాహరణకి
వ్యాకరణాన్ని గురించిన మా విషయం మనకి నేర్పిస్తున్నాయి. You know, usually about salvation, I'm using it as an example. ఉదాహరణ చెప్తున్నాను. Usually say, when we were saved 5 years ago, 10 years ago, we were saved. మనం ఒకప్పుడు రక్షణ పొందాం అని సాధారణంగా అంటుంటాం. When you say you will be saved, that is future glorification. నీవు రక్షణ పొందుతావు అంటే మనం మహిమపరిచే దాని గురించి, అది భవిష్యత్తులో రాబోతా ఉంది. But now we are being saved, that is our sanctification now. అయితే ఇప్పుడు మనం రక్షణ పొందుతూ ఉన్నాం అంటే పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం అనే దాని గురించి వర్తమానం. Past aspect, present aspect, future aspect. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనకి రక్షణ ఉంది. So how do you understand that? By the grammar used there. ఈ విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోగలిగాం? అక్కడ వాడిన వ్యాకరణం గురించి. You understand what I am saying? అర్థమైంది కదా? Only one brother said yes. All right. Now, see, the purpose of observation is that you don't lose what is the intent of the author. That's very important. కాబట్టి పరిశీలించడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు రాసిన ఆయన ఏ ఉద్దేశంతో మనసులో ఏం పెట్టుకొని రాస్తున్నాడు అనేది మనం మర్చిపోకూడదు. See, the writer will have let us say, the spirit guided intention to write to that, suppose Philippi, with a special purpose that we should get first. పరిశుద్ధాత్ముడు ఆ మొదట రాసిన ఆయన పౌలుకి ఫిలిప్పీలను ఉద్దేశించి కొన్ని విషయాలు రాయమని ఆయన ప్రేరేపించాడు. Some of the things that happened there at Philippi, he is also recording there. ఫిలిప్పీలో జరిగిన కొన్ని విషయాలు బహుశా ఒకవేళ పౌలు అక్కడ రాస్తూ ఉండొచ్చు. For example, in chapter 4, he is telling about 2 sisters. ఉదాహరణకు 4వ అధ్యాయంలో ఇద్దరు సహోదరుల గురించి రాస్తున్నాడు పౌలు. Who are they? పేర్లు Euodias and Syntyche. యోదియా సుంటుకే. Paul says, I exhort them to be of same mind in the Lord. ఇద్దరు కూడా ప్రభువులో ఒకే మనసు కలవారి ఉండండి అని చెప్పి బతులాడుతున్నాడు. That means what? అంటే అర్థం ఏంటి? They are not same mind in the Lord. ఒకే మనసు లేదు వాళ్ళిద్దరికి. Is it not? కదా? Just imagine, Epaphroditus is bringing that letter from Paul from Rome. On Sunday morning he is coming. After worship, during announcement, he is reading that letter. ఎపఫ్రోదితు పౌలు రాసిన ఉత్తరం పట్టుకొచ్చాడు. రోమ్ నుంచి ఫిలిప్పీకి పట్టుకొచ్చి వర్షిప్ అయిపోయిన తర్వాత పౌలు అన్న ఈ ఉత్తరం రాశాడని చెప్పి అనౌన్స్మెంట్స్ లో ఉత్తరం అంతా చదువుతున్నాడు. During announcement he is reading, we have a letter from Apostle Paul from Rome and I am going to read. రోమ్ లో అపోస్తలుడైన పౌలు రాసిన ఉత్తరం పట్టుకొచ్చాను, నా చేత పంపించాడు, చదువుతున్నాను అన్నాడు. While reading is going on, Euodias and Syntyche also name is there. ఈ చదువుతుండగా సడన్ గా అక్కడ యోదియా సుంటుకే అనే పేర్లు కూడా వచ్చినాయి ఆ ఉత్తరంలో. And Euodias and Syntyche are sitting there. అక్కడ ఎదురుగుండా వాళ్ళిద్దరు అమ్మగారులు ఇద్దరు కూర్చుని ఉన్నారు. What they will do? వాళ్ళకి ఎలా ఉంటది? Shame on us. భలే పని చేశాడే పౌలు అనుకుంటున్నారు. Then after meeting is over, మీటింగ్ అయిపోయింది. what will happen? అప్పుడు ఏం First they జరుగుతుంది? will go and ask, Epaphroditus, you only told our name. You fellow. ఎపఫ్రోదితుకి అయిపోయింది. You అతని దగ్గరికి వచ్చి నువ్వే చెప్పుంటావు మా గురించి పౌలుకి. see, publicly he is rebuking us. మరి అందరూ వింటుండగా మమ్మల్ని గద్దిస్తున్నాడు చూసారా? You could have told separately, called us separately and corrected us. We could have listened. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక మూలకి పిలిచి ఇది ఈ విషయం మాకు చెప్పొచ్చు కదా, చదవటం ఏంటి? So such things which are particularly happening in Philippi are there, but we had to pull out the application there. కాబట్టి ఇలాంటి విషయాలు ఆ రోజున ఫిలిప్పీలో ఆ సందర్భంలో జరిగినాయి, వాటిని కూడా మనం పరిశీలించుకోవాలి. Okay. I have to make more louder, huh? Okay. Now it's okay, Anusha? Okay, sir. Right. So we are talking about, open my eyes, Lord. We start with prayer, and what do we do? Observe. కాబట్టి ప్రార్థన చేస్తున్నాము, మా కన్నులు తెరువమని చెప్పి అడిగాము. ఇప్పుడు మనం అబ్జర్వేషన్లోకి వచ్చాం. వాక్య భాగాన్ని Keen observation. తీవ్రమైన స్పష్టమైన పరిశీలన. That woman who lost the coin in Luke chapter 15, she lit a candle and she is searching. లూకా 15వ అధ్యాయంలో ఆ నాణ్యాన్ని పోగొట్టుకున్న ఆమె ఒక దీపం వెలిగించి చూస్తుంది. If you lose a coin, how you will search? కాయిన్ కనుక పోతే ఎట్లాగా మీరు పరిశీలిస్తారు? It is a small coin, you will not search much. But if it is a big coin, then how you will search? చిన్న రూపాయి బిళ్ళ అయితే పర్లేదు, కానీ మంచి విలువైన కాయిన్ అనుకోండి, ఎట్లా పరిశీలిస్తారు? చెప్పండి. ఎట్లా వెతుకుతారు? Not found, brother. Leave it, brother. అటు ఇటు చూసి గోడలకే చూసి దొరకలేదు అని Not casual. Very carefully. You will search and sweep and check and find out where. Till you find.
చాలా జాగ్రత్తగా ఊడ్చి మంచం కింద కూడా ఊడ్చి దొరికే వరకు కూడా వెతుకుతారు. Yeah, so also our observation has to be keen and careful. కాబట్టి మన పరిశీలన అబ్జర్వేషన్ అనేది చాలా తీవ్రంగా సునిశ్చితంగా ఉండాలి. Keywords, repeated words. ముఖ్యమైన పదం, మాటిమాటికి కనిపిస్తూ ఉండే పదం, ముఖ్య వచనం. What are the questions we have to ask? మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? Who wrote? ఎవరు రాశారు? To whom? ఎవరికి? Why? ఎందుకు రాశారు? What? ఏమి రాశారు? From where he wrote? That is- ఎక్కడి నుంచి? Any more question we can ask? ఇంకేమన్నా ప్రశ్నలు అడగొచ్చా ఈ విషయంలో? You ask. That is coming. That is application last. Without application, there is no supplication. So point is first observation. This is part of the first study. We only started. చదవగానే మీకు ఏమర్థం ఉంది అది పరిశీలన. All right. అన్వయం అదని తర్వాత. Okay, huh? Any question or doubt? No doubt. Teachers, they ask students, any doubt is there? మాస్టర్ గారు సందేహాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు అనుకోండి. We usually say, if you have no doubt, that means either you understood everything or understood nothing. డౌట్లు ఏమీ లేవండి అని చెప్పారు అనుకోండి, మీకు అసలు ఏమీ అర్థం కాలేదనమాట, లేకపోతే మొత్తం అర్థమైందనమాట. Okay, sir. Thank you, sir. ఆజ్ఞలు చెప్పలేదే. ఎనీ కమాండ్మెంట్స్. Okay. After observation, what we do? పరిశీలించిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేస్తాము? What we do? Interpretation. దాన్ని అర్థం We చేసుకోవడం. observed, we found the key words are there, key verses are there. Then now we try to interpret that. That means expose. What does it mean? అబ్జర్వ్ చేసాము, దానిలో ముఖ్య పదాలు ఏమున్నాయి, ముఖ్యమైన వచనం ఏముంది అని చూసాం. ఇప్పుడు అది దాని అర్థం ఏమిటి అని చూస్తాం. For example, we are saying the key words of Philippians is 4:4. ఉదాహరణకి ఫిలిప్పీ పత్రికలో ముఖ్య వచనం ఏంటంటే 4:4 అని చెప్తాం. Rejoice in the Lord. ప్రభువునందు So ఆనందించుడి. the key word is rejoice. కాబట్టి దీనిలో ముఖ్య పదం ఏంటంటే ఆనందం. So joy is there, rejoy is there. So we try to find out, many times that word joy is repeated. ఆనందించుడి, మరలా ఆనందించుడి. ఈ ఆనందం అనే మాట 2-3 సార్లు వచ్చింది కదా అని What does it- పరిశీలిస్తాం మనం. What does it mean? దీనికి అర్థం ఏంటి? In our simple understanding, rejoice means do it again. Is it not? Rejoice. రిజాయిస్ Simple అంటే understanding. మళ్ళీ ఆనందిస్తూనే ఉండండి. Continue to rejoice. ఆనందం కొనసాగించండి. Continue to be happy. సంతోషంగా ఉండటం It is కొనసాగించండి. not simply telling, be smiling. అంటే ఎప్పుడు నవ్వుతా ఉండండి పెచ్చాళ్ళలాగా, అది కాదు అర్థం. When the disciples, they were beaten, Peter and others were beaten, Acts chapter 5. It says they were rejoicing and going because they were counted worthy to suffer. అపొస్తలుల గారు 5లో పేతురు యోహానులు కొడుతున్నప్పుడు ప్రభు కోసం హింసలు పొందడానికి దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచాడని చెప్పి వాళ్ళు ఆనందిస్తూ వెళ్ళారు. Rejoicing means what? ఆనందం అంటే ఏంటి? Smiling and going. నవ్వుకుంటూ వెళ్ళటమా బయటికి? Rejoicing means they're so excited, like you got a lottery or something, excited. ఒక లాటరీ వచ్చినప్పుడు హుషారుగా ఉత్సాహంగా ఉంటామే, అది రిజాయిస్ అంటే. Suppose you got a new job somewhere కొత్తగా ఉద్యోగం వచ్చింది, పెద్ద ఉద్యోగం. and you got that news and you want to come home and share that news. ఇంటికి వచ్చి ఇదిగో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి అందరితో చెప్తున్నావు. How you will tell? ఎట్లా చెప్తాం? Daddy, I got one job. ఉద్యోగం వచ్చింది అని నీరసంగానా? What joy will be there? It's an excitement. ఎంత ఆనందంగా, ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది So అది. Paul is telling here that word used there indicates the joy that is overflowing. అక్కడ ఉపయోగించిన మాటల అర్థం ఏంటంటే పొంగి పొర్లుతూ ఉన్న ఆనందం. So you will have to, first we understood that by observing that our own language, maybe Telugu or Tamil understood that. But then suppose you get a commentary or you get a concordance, then you get a dictionary and put the word there and find out what is the root. Then you have varieties of meaning there. ఆ పదాన్ని తీసుకుని అక్కడి నుంచి దాని అర్థం, మూలవాక్యం, వీటన్ని తీసుకున్నప్పుడు దాని ముఖ్యమైన భావం ఏంటి అనేది మనం పోగు చేసుకుంటాం. You understand what I am saying? After observation is interpretation. అబ్జర్వ్ చేసిన తర్వాత దాని అర్థాన్ని పరిశీలించడం. Don't interpret before observation. దాని అసలు ముందు అబ్జర్వ్ చేయకుండానే దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. You don't think, rejoice, that I know, that I will interpret by myself. ఆనందించడానందా, నాకు తెలుసులే ఎట్లా చెప్పాలో అనుకోబాకండి. Every interpretation is text based, text oriented. మనం చెప్పుకునే ప్రతి అర్థం కూడా
వాక్యానికి అనుగుణంగా వాక్యం మీద ఆధారపడిందై ఉండాలి. And that should be in the context. I already mentioned it. That text should be in the context. ఇంతకు ముందే చెప్పాను, వాక్యం వచన భాగం ఎప్పుడు కూడా ఆ సందర్భాన్ని బట్టి ఉండాలి. And my personal opinion is don't go too much into Lothu. Lothu means very deep. Not necessary. నేను నా అభిప్రాయం ఏంటంటే మరీ లోతుకి వెళ్ళిపోబాకండి. That root Greek, Hebrew, Latin, Aramaic and all that you go. అది గ్రీకు భాషలో ఉందా, అరమిక్లో ఉందా, దాని మూల పదం ఏంటి, అవి ఏమి చూడబాకండి. That may serve your intellectual, capacity and fill your brain with some knowledge or books with some knowledge. అలాంటివన్నీ కూడా మీకు పుస్తక సంబంధమైన జ్ఞానాన్ని, నీకు నీ మెదడు ఉబ్బిపోయేటట్టు చేసే జ్ఞానాన్నే ఇస్తుంది మీకు. The purpose of interpretation is that it should help us not to educate us but to edify us. అక్కడ ఈ వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేయడంలో, అర్థాన్ని తెలుసుకోవడంలో, అది మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కాదు, మనం క్షేమాభివృద్ధి కలిగి చేసే విషయం జరగాలి. See, there is a difference between education and edification. విద్య, క్షేమాభివృద్ధి ఈ రెంటికి తేడా ఉంది. Education is needed. We should know what that text says and all that. But too much study, as Paul says, is weariness to the flesh. గ్రహించడం, విద్య నేర్చుకోవడం మంచిదే, కానీ విస్తారమైన జ్ఞానాభ్యాసం అది అనవసరం. A lot of information may not help us in our edification. మన క్షేమాభివృద్ధి కలగటం కోసం, ఆత్మ క్షేమాభివృద్ధి కోసం ఎక్కువ సమాచారం కూడా అవసరం లేదు. I told you in the beginning itself, the purpose of the scripture is that we should spiritually edify our hearts and glorify the Lord and become more like Jesus Christ. వాక్యం యొక్క ప్రయోజనం ఏంటంటే క్షేమాభివృద్ధి కలిగి మరింతగా మనం అర్థం చేసుకుని మరింతగా క్రీస్తు పోలికలోకి మారటానికి సహాయం చేసేది. For example, the subject of the Lord's coming, second coming, eschatology. ఉదాహరణకి యుగాంత శాస్త్రం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ విషయం. People are studying that and they are trying to find out he will come before tribulation, after tribulation, mid tribulation. దాని గురించి మరి 1000 ఏళ్ల కాలం కంటే 7 ఏళ్ల శ్రమలకు ముందు వస్తాడా, తర్వాత వస్తాడా, మధ్యలో వస్తాడా, ఇవన్నీ ఎందుకు? అసలు వస్తాడా? They are fighting about this. దాని గురించి పెద్ద పోట్లాటలు జరుగుతున్నాయి. Why this doctrine is given? అసలు ఈ సిద్ధాంతాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? For fighting, మనం పోట్లాడుకోమనే. There was a time in Kerala, they were fighting. This fellow telling post-tribulation. We are all pre-tribulation. Don't have fellowship with that fellow. Fighting on doctrine. కేరళలో ఒక కాలంలో ఇప్పుడు కూడా పోట్లాడుకుంటున్నారు. మేమేమో ప్రభు ముందే వస్తాడంటున్నాం, వాళ్ళేమో ప్రభు తర్వాత, వీళ్ళు పోట్లాడుకుంటున్నారు, వాళ్ళతో సహవాసం ఉండొద్దు అని చెప్తున్నారు. Please cut this. Don't send it to Kerala. ఈ మాట ఎవరితో చెప్పాకండి వాళ్ళు నన్ను మళ్ళీ. You see, the purpose of giving the doctrine in the scripture is that we may become more and more holier. In fact, first John chapter 3 he says, we will see him as he is. We don't know when he comes. When we shall see him, we will be like him. As many who have this hope purify himself. So that hope there should make you live a holy life here. Instead, we are fighting. ఆ సిద్ధాంతం మనకి ఎందుకు ఇచ్చారంటే ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం, ఆయన లాగానే ఉంటాం. ఇట్లాగా మనకి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రేరణగా ఉందే తప్ప మనం పోట్లాడుకోమని కాదు ఆ సిద్ధాంతాన్ని దేవుడు మనకి ఇచ్చింది. So you see, what I am saying is a lot of deep things may not help us in our spiritual growth. It may give us information or education, but that is not the purpose of the scripture. కాబట్టి మనం మరీ లోతు మునిగిపోయేటట్టుగా చేసేవి మనకు అక్కర్లేదు. వాక్యం మనల్ని క్షేమాభివృద్ధి కలిగించడానికి ఇవ్వబడింది, కానీ మనం దానిలో మునకలేసేయడానికి కోసం కాదు. While we interpret the scripture, after observation interpretation, the knowledge about some cultural background of the Jews, customs and manners of the Jews, they will help us to understand some areas where it is not like us in our place. పరిశీలన తర్వాత మనం దాన్ని అర్థం చేసుకునే విషయంలో ఉన్న అంశాలు ఏంటంటే, ఆ రోజుల్లో యూదుల జీవిత విధానం ఎట్లా ఉండేది, వాళ్ళ ఆహారాలు, వాళ్ళు బట్టలు వేసుకోవడం, వీటన్ని గురించి మనకు కొంత నేపథ్య సమాచారం ఇస్తుంది. I think there are books like that, customs and manners of Bible times. అలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. బైబిల్ కాలంలో ఉండిన సామాజిక పరిస్థితుల గురించి పుస్తకాలు కూడా ఉన్నాయి. They will help us to have a better understanding of why that verse is like that, or this passage is like that, or this incident took place like that. ఆ వచనం అట్లాగా ఎందుకు రాశారు, ఆ సంఘటన ఎట్లా ఉంది, ఈ వచనం ఎందుకు అట్లాగా పౌలు కానీ ఎవరు కానీ రాశారు అనే దాని గురించి కొంత అభిప్రాయాన్ని, కొంత నాలెడ్జ్ అలాంటి పుస్తకాలు మనకి ఇస్తాయి. So from observation we are going to interpretation. కాబట్టి
పరిశీలించిన అబ్జర్వ్ చేసిన తర్వాత మనం దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. text centered. అది కూడా మళ్ళీ మాటిమాటికి చెప్పినట్టుగానే వాక్య కేంద్రితంగా ఉండాలి. Of course, it is spirit guided. That's why I told you it must be by prayer only. We should not use a lot of our intelligence. ఈ అర్థం చేసుకోవడం కూడా దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఉండాలి. ఎందుకంటే అలా చేయకపోతే కనుక రకరకాల తప్పుదారులకు వెళ్ళిపోతాం. Some of their cultural background and historical background will help us to understand some passages little more better. ఆ యూదుల యొక్క చరిత్ర విషయాలు లేకపోతే సంస్కృతి సంబంధించిన విషయాలు ఆ వాక్య భాగాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి మనకి తోడ్పడతాయి. Okay. Now another thing to remember in interpretation is one scripture portion passage can be interpreted with the help of another scripture portion. వాక్యం అర్థం చేసుకునే సూత్రాల్లో ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఒక వచనాన్ని మనం చదివినప్పుడు దాన్ని వివరించడం కోసం వేరొక వచనాన్ని మనం వాడుకోవచ్చు. The principle is scripture interprets scripture. ఇక్కడున్న సూత్రం ఏంటంటే వచనానికి అర్థం చెప్పేది వేరొక వచనమే, ఇంకొక వచనం బైబిల్లో ఉన్న. So you see, you will find the parallel passages. So when you found this particular passage, it's not so clear. You need to look for parallel passages where you can have similar ideas and connect that. You will have a better understanding. కాబట్టి బైబిల్లో సమాంతర వాక్య భాగాలు ఉన్నాయి. ఒక చోట మనకి స్పష్టంగా అర్థం కాకపోతే అదే మాటలు చెప్తున్న వేరొక చోట బైబిల్లో ఉన్న ఆ వచనాన్ని చదివి దీన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని సహాయం తీసుకోవడం. Maybe it is in the Old Testament. You might have some connecting verses. ఒక్కొక్కసారి పాత నిబంధనలో కూడా కొత్త నిబంధన సంబంధించిన సమాంతర ప్యాసేజ్ ఉంటుంది. Yeah. So instead of adding what you understood as your ideas and trying to say, it is good to check what are the parallel passages. Where the one text can interpret another text. ఒక వచనం చదివినప్పుడు దాని గురించి నీ సొంత జ్ఞానంతో ఎట్లాగా దాన్ని అర్థం చెప్పుకుంటున్నావు అనే దాన్ని పక్కన పెట్టి వాక్యంలోనే వేరే సమాంతరంగా ఉన్న ఇంకొక దాని గురించి దాన్ని తీసుకురావడం ద్వారా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. In another area of interpretation is, if there are controversial passages, you better not bring that controversy into the church or your people. ఇంకొక ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఏదన్నా కొంచెం వివాదాస్పదంగా ఉన్న వచనాలు ఏమన్నా మీకు కనిపించినాయి అనుకోండి, దాన్ని తీసుకొచ్చి మన సంఘం ముందు ఉంచకపోవడం మంచిది. You see, assembly is formed of some new believers and some older believers, some children, some men, some older men, grown-up men. They all have different viewpoints on many things. అసెంబ్లీలో చాలా రకాలైన మనుషులు, పిల్లలు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, బాగా వృద్ధులు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవగాహన ఉంటుంది. And you come and tell those controversial things, they will get more confused. నువ్వు అలాంటి వివాదాస్పదమైన మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా గందరగోళం ఎక్కువైపోద్ది. For example, some are telling we have 3 parts. Man has 3 parts. కొంతమంది ఏం చెప్తారంటే మనిషిలో 3 భాగాలు ఉంటాయి. Body, soul, spirit. శరీరం, ఆత్మ, ప్రాణం. But some are telling no, we have only 2 parts. కొంతమంది ఏమో 2 భాగాలు ఉన్నాయి అంటున్నారు. Doctor, what the doctor will tell? 2 parts, huh? ఏం చెప్తారు? Body, soul and spirit, 3. మరి శరీరం, ఆత్మ, మనస్సు లేకపోతే ప్రాణం. Some are telling no, body, soul or spirit, not and spirit or spirit. కొంతమంది ఏమో శరీరం కాకుండా ఆత్మ, మనస్సు లేకపోతే ఆత్మ, ప్రాణం రెండు ఒకటే అని కూడా 2 విషయాలే అని చెప్తున్నారు. Then you come and tell this to ordinary believers. Oh, brother, we thought so far only 3. You are telling 2, huh? ఇప్పుడు మామూలుగా మన విశ్వాసుల దగ్గరికి వచ్చి ఈ ప్రసంగం చేసామనుకోండి, ఇప్పుడు దాకా 3 అనుకున్నాము, ఇప్పుడు 2 చెప్తున్నారు మీరు. Some are telling brother, body, soul, spirit, conscience, heart, emotions, so many are there. More than 3 are there. కొంతమంది ఏమో శరీరం, ఆత్మ, ప్రాణం, భావోద్రేకాలు, మరి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా అని కొంతమంది వెళ్ళిపోతారు. So things which are not so clear and you are trying to make, you yourself made a big controversy, don't try to that supply here. కాబట్టి మనకి స్పష్టంగా అర్థం కాని విషయాలని మరింత గందరగోళంలోకి నెట్టకుండా ఇలాంటివి చెప్పకపోతే మంచిది. Some areas are not so clear. కొన్ని విషయాలు అంత స్పష్టంగా మనకు తెలియదు. If it is not so clear, you have the humility and say, brother, it's a little problem passage, we will leave it there or we will do it later. అంత స్పష్టంగా లేని విషయాల గురించి మనం చెప్పడానికి మనం దేని మనసులుగా ఉండి అది అంతగా అర్థం కాని సంగతి ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టేద్దాం అని చెప్పుకోవడమే. When you interpret the problem passages, don't assume scholarship that you know everything. కొన్ని సమస్యాత్మకమైన వాక్య భాగాలతో మనం మాట్లాడేటప్పుడు నేనే అంత తెలిసిన వాడిని, నేను గొప్ప స్కాలర్ని అని ఫీల్ అవ్వద్దు. You
Because you have been teaching, preaching for so many years, you might assume that you know answer for all the questions. చాలా సంవత్సరాల నుంచి నేను బోధిస్తున్నాను, ఉపన్యాసాలు చేస్తున్నాను, నేను చాలా పండితుణ్ణి అని అనుకోవద్దు. So the interpreter, while after observing and interpreting, should be careful to see that he doesn't bring controversial topics and make more confusion. కాబట్టి అబ్జర్వ్ చేసిన తర్వాత దాని గురించి అర్థం చెప్పేటప్పుడు వివాదాస్పదంగా సమస్యాత్మకంగా ఉండే విషయాలు తీసుకొచ్చి మరింత గందరగోళంలోకి నెట్టకూడదు. For example, if you study about angel of the Lord. యెహోవా దూత అని పాత నిబంధనలు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. Have you studied angel of the Lord? యెహోవా దూత. So some are telling angel of the Lord is Jesus Christ. యెహోవా దూత అంటే యేసుక్రీస్తే అంటున్నారు. Not all angels, some angels. Not all the angels, some angels. అందరూ కాదు, కొన్ని చోట్ల యెహోవా దూత అన్న చోట ఆయన క్రీస్తే అంటున్నారు. కుమారుడు. It is the pre-incarnate appearance of Christ. అంటే యేసుక్రీస్తు మానవుడిగా రాకముందు పాత నిబంధనలో యేసుక్రీస్తు మానవుడిగా కనిపించిన సందర్భాలు. Before incarnation Christ is there. Who told? They are fighting for that. కొంతమంది ఏమో మరి మానవుడిగా పుట్టడానికి అవతారానికి ముందే క్రీస్తున్నాడా, అది ఎట్లా అని చెప్పి వీళ్ళకి పోట్లాట. You come and tell this to the people here. Old Testament no Christ, New Testament only Christ. What brother? We never heard this new doctrine. అదంతా తీసుకొచ్చి మన అసెంబ్లీలో చెప్పి పాత నిబంధనలు అసలు క్రీస్తే లేడు, కొత్త నిబంధన అంతా క్రీస్తే ఉన్నాడంటే ఇదేంటి కొత్త రకం చెప్తున్నారు అనుకుంటారు మన వాళ్ళు. Latest one brother told Jesus Christ died on Wednesday only brother, not Friday brother. కొంతమంది ఈ మధ్య ఏం చెప్తున్నారంటే శుక్రవారం కాదు యేసుక్రీస్తు బుధవారమే చచ్చిపోయాడని చెప్తున్నారు. Did you hear any time? విన్నారా? All scholarly ideas only. ఇదంతా చాలా స్కాలర్లీ విషయాలు, మీరు ఏం లేదా పాపం. 3 days and 3 nights full means Wednesday only. 3 పగళ్ళు 3 రాత్రులు అంటే తప్పకుండా బుధవారమే చచ్చిపోయి ఉండాలి. These are all latest development. One brother told, Father is there, Son is there, then where is Mother? Holy Spirit is Mother. కొంతమంది ఏమో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, మరి తల్లి ఎక్కడిది? తల్లి అంటే పరిశుద్ధాత్ముడే అంటున్నారు వాళ్ళు. You are laughing. This is told by doctors only, or big quote unquote doctors so and so. పెద్ద డాక్టరేట్లు చేసిన వాళ్ళు స్కాలర్స్ చెప్తున్నారు. In interpretation, be careful. Don't bring controversy and confuse, especially new believers. Who come, they'll be blinking and they'll be stuck. కాబట్టి అర్థం చెప్పడంలో వివాదాస్పదమైన వాటిని తీసుకురావద్దు. అది చెప్తే కనుక ఇంకా గందరగోళం ఎక్కువైపోద్ది. So first we saw, what is that? Observation. మొట్టమొదట పరిశీలన, అబ్జర్వేషన్. Are you observing? అబ్జర్వ్ చేస్తున్నారా వాక్యం చదువుతున్నప్పుడు? What are things to observe? Number 1. Who? To whom? Why? What? From where? Okay. ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడి నుంచి. When commands are there, questions are there. ఆ తర్వాత ఆజ్ఞలు ఉన్నాయా, ప్రశ్నలు ఉన్నాయా? You can keep on observing keywords. ముఖ్యమైన పదాలు. Grammar also. Plus వ్యాకరణం. Repeated words. Okay. మాటికి కనిపిస్తున్న కొన్ని పదాలు. So that will enable you to come to a thematic conclusion. That this is the theme of that passage. వీటన్నిటి తర్వాత మొత్తమే చదివి ఈ మొత్తం వాక్య భాగంలో ఉన్న అంశం ఇది. So from observation we go to interpretation. కాబట్టి ఇట్లాగా అబ్జర్వ్ చేసిన తర్వాత వాక్యాన్ని అర్థం చేసుకునే స్టేజ్లోకి మనం వస్తున్నాం. So in interpretation only all those tools are helping us. ఈ అర్థం చేసుకునే టైంలో మనకి అందుబాటులో ఉన్న పరికరాలు, పుస్తకాలు మనకు పనికొస్తాయి. My suggestion is don't go too deep. Little bit deep is okay, but don't launch into the deep. నా సలహా ఏంటంటే మరీ లోతైన దానిలోకి మీరు వెళ్ళొద్దు. We are not able to manage with the little bit we know. How much you go deep and you will be still drowning only. మనకు తెలిసిన కొద్దిపాటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. లోతుకి తీసుకెళ్తే మనం ఇంకెక్కడ. Okay, right. So from observation to interpretation, now we are going to correlation. పరిశీలన, అబ్జర్వేషన్, రెండోది ఇంటర్ప్రిటేషన్, అర్థం చేసుకోవటం, మూడోది వాట్ ఈస్ కోరిలేషన్. Correlation means relate this passage with other. సమన్వయం. ఈ వాక్య భాగాన్ని వేరొక వాక్య భాగంతో పోల్చి చూసుకోవడం. How does this passage fit into the whole text of the Bible, the whole Revelation? ఈ వాక్య భాగం బైబిల్లో ఉన్న మిగతా మొత్తం బైబిల్తో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది? See, especially if you are talking on theological terms about Christ, about God, about Holy Spirit, you cannot make a doctrine out of that one particular passage. You have to connect that with other
places where the same topic is touched. కాబట్టి సిద్ధాంత విషయాలు, క్రీస్తు ఎవరు, ఆయన కుమారుడు, రక్షణ, ఇలాంటి వాటి గురించి చెప్తున్నప్పుడు ఒక వాక్య భాగాన్ని తీసుకుని మనదంతా దాని మీదే బేస్ చేయకూడదు. బైబిల్ ఉన్న అన్నిటితోనూ ఈ వాక్య భాగం ఏ విధంగా సరిపోలుతూ ఉంది, Especially for doctrinal subjects. ముఖ్యంగా సిద్ధాంతపరమైన అంశాల You విషయంలో need to check, cross through from Genesis to Revelation. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఆ విషయం గురించి బైబిల్ స్థూలంగా ఏం చెప్తా ఉంది. The doctrine of redemption, for example, from old to the new. ఉదాహరణకి విమోచన అనే సిద్ధాంతం, పాత కాలం, ఇప్పుడు ఉన్న కాలం. Then you have prophecy and fulfillment. ఆ తర్వాత ప్రవచనాలు, వాటి నెరవేర్పు. Then we have theological implications. That means this theology, what does it mean in the present context? రెండోది వేదాంతపరమైన ఇప్పుడు ఈ నేర్చుకున్న ఈ వేదాంతపరమైన విషయాలు ప్రస్తుతం దాన్ని ఎట్లాగ అర్థం చేసుకోవాలి. Trinity, I already mentioned. Trinitarian context also. Trinitarian. మరి ముఖ్యంగా త్రిత్వానికి సంబంధించిన విషయం. All right. So all these are doctrinal themes which need to be correlated to other passages. ముఖ్యంగా ఇలాంటి సిద్ధాంతపరమైన విషయాల్ని బైబిల్లో ఉన్న ఇతర వాక్య భాగాలతో అది ఏ విధంగా సరిపోతా ఉంది, ఎట్లా సరిపోతా ఉంది అనేది చూడాలి. In that case, this verse by verse study will not help. That's what I am saying. అలాంటప్పుడు ఒక్కొక్క వచనం చెప్పుకుంటూ వెళ్తే అది సరిపోదు, అది కుదరదు. Especially doctrinal subjects or thematic subject, you need to correlate. సిద్ధాంతపరమైన లేకపోతే అంశ సంబంధమైన విషయాలు బైబిల్లోని ఇతర భాగాలతో దాన్ని సరిపోలుస్తూ చూసుకుంటూ చదవాల్సిందే. You need to see the revelation of God in the bigger picture, not only that small picture. దేవుడు మనకు వెల్లడి చేసిన ఈ జ్ఞానం రకరకాల చోట్ల బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది, ఒక్క చోట దాన్ని పట్టుకొని దాని గురించి ఒక అభిప్రాయానికి రాకూడదు. Sometimes there are cases where the Lord himself has quoted from the old and connected that to the New Testament passage. మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు తానే ఒక వచనం చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు పాత నిబంధనలు ఇట్లా రాసిందని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ వచనాలు చెప్పేవాడు. So that will give us a better understanding of how this theme is spread across the scripture. It's not only one place, but it is scattered all over. దాన్ని బట్టి ఈ అంశం, ఈ టాపిక్ బైబిల్లో ముందు నుంచి దేవుని వెల్లడి వస్తానే ఉంది, ఈ ఒక్కటే కాదు అని అర్థం చేసుకుంటాం మనం. That takes a lot of time because you have to find out where it is, you have to check out symbolical expressions, typology is there, typology. All this takes a lot of time. దీనికి చాలా టైం పట్టుద్ది. అక్కడ సాదృశ్య రూపంగా ఎక్కడ చెప్తున్నాడు, దీన్ని అంతరార్థాలు ఏమిటి, అవన్నీ స్టడీ చేయడానికి చాలా టైం పట్టుద్ది. But it is a very important aspect of our study. అయితే expository. మన ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Otherwise, what happens is we could land up in making wrong interpretation. ఎందుకంటే అలా చేయకపోతే కనుక తప్పు అపార్థాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. For example, in one place Jesus said, "My Father is greater than I." ఉదాహరణకు ఒక చోట నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పి ప్రభు చెప్పాడు. Jesus told, is it not? చెప్పాడా లేదా? My Father is greater than me, he said. నా తండ్రి నాకంటే గొప్పవాడు. Oh, that means he is God and I am small God. అంటే ఆయన దేవుడు, ఆయన కింద దేవుడిని నేను అని అర్థమా? Jehovah Witness are telling, say he is half God, chota God. యెహోవా సాక్షులని అదే చెప్తారు, ఆయన పెద్ద దేవుడు, ఈయన బుల్లి దేవుడు అంటారు. So if you are limiting to that passage only, then you are in trouble. ఒక్క వచనాన్ని చదివి ఒక్క వాక్య భాగాన్ని తీసుకుంటే మనం పప్పులో కాలేసామే. The divinity of Christ is proved by so many other passages. క్రీస్తు కూడా దేవుడు అనేది వాక్యంలో బైబిల్లో చాలా చోట్ల చెప్పారు. You cannot build a doctrine by just one verse, that part of a verse you got from somewhere. ఒక వచనం లేకపోతే ఒక వచనంలో ఒక భాగాన్ని తీసుకొని దాని మీద ఒక సిద్ధాంతాన్ని మనం కట్టకూడదు. That is why whenever we make a doctrine, it must be seen in the gospel, it should be practiced by the apostles and explained in the epistles. మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక సిద్ధాంతాన్ని కనుక మనం చెప్పుకోవాలంటే అది సువార్తలో కనిపించాలి, దాన్ని అపోస్తలు వాళ్ళ ఆది సంఘంలో దాన్ని ఆచరించి ఉండాలి, అప్పుడే అది ఒక సిద్ధాంతం అవుతుంది. Gospel, Acts, epistles. సువార్తలు, అపోస్తల కార్యాలు, పత్రికలు, మూడు చోట్ల కనిపించాలి. Then only you come to a conclusion, okay, this is a doctrinal theme that we can take. అప్పుడే ఇది ఒక సిద్ధాంతం, దీన్ని మనం ఇట్లా తీసుకోవచ్చు అని చెప్పి ఒక అభిప్రాయానికి మనం రావచ్చు. Correlation or connecting to other passages is very important, especially as I told, scripture interprets scripture. కాబట్టి ఒక లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక లేఖన భాగాన్ని వాడడం అనేది
మన ఈ ఈ ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్న దానిలో ప్రాముఖ్యమైన అంశం. All right. So if you have like that interpretation, we will save ourselves from wrong doctrines. కాబట్టి ఈ విధమైన ఇంటర్ప్రిటేషన్ మనం చేయగలిగితే కనుక అర్థం చేసుకోవడం మనం తప్పు సిద్ధాంతాల నుంచి తప్పించుకుంటాం. You know, many of the wrong doctrines came from within the church. If you study church history, you will find out that. సంఘ చరిత్ర మనం చూస్తే కనుక తప్పు సిద్ధాంతాలు అనేవి ఎవరో మనకి చెప్పలా, సంఘంలోనే మొదలైనవి. You understand what I am saying? అర్థమైందా? Our own teachers came with their understanding of what it is, and then later on when they analyzed that, they said, this Matthew, wrong teacher, wrong, false teacher, like that. మన బోధకులంతా ఇట్లాగే ఒకదాని మీద ఆధారపడి ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని మరి దాన్ని బోధించి అప్పుడు వేరే వాళ్ళు ఇతను తప్పు బోధకుడు అని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. So it's very important, you know, especially if you are involved in teaching or preaching, that you don't use words which are having double meaning, not very clear, and then it will give a wrong impression. Somebody else who hears that, they will say, oh, what he taught is not correct. కాబట్టి సరైన అర్థం లేకుండా రెండు అర్థాలు వచ్చే మాటలు వాటిని బట్టి మనం మాట్లాడి ఒక సిద్ధాంతం తీసుకొస్తే వేరే వాళ్ళు విన్నవాళ్ళు అది కరెక్ట్ కాదు, అతను తప్పు బోధిస్తున్నాడు అని చెప్పి చెప్తారు. All right. Another problem is, in teaching and preaching is that we want to give always something new. ఈ ఉపదేశించడంలో విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా కొత్త విషయం ఏదైనా చెప్పాలని చూస్తూ ఉంటాం. We all like new things, is it not? కొత్త సంగతులు మనకి బాగా తెలుసు కదా. New dress, కొత్త డ్రెస్సులు వేసుకోవడం, చీరలు, new mobile. కొత్త మొబైల్. As we grow older, they want a new wife, a new husband, new house, a new car, everything. కొత్త ఇల్లు, కొత్త కారు కొనుక్కుంటారు. So they want to hear new message every time. ప్రతిసారి కొత్త మాటలు చెప్పే బోధకులు అంటే చాలా So ఇష్టం. our preachers, they're trying to find out something new which is not there. మన బోధకులు అక్కడ లేకపోయినా సరే ఏదో ఒకటి కొత్త విషయం చెప్పడానికి తంటాలు పడతా ఉంటారు. This desire for novelty may not always help. కాబట్టి ఈ కొత్తదనం కోసం పాకులాడడం అనేది అది అంత క్షేమకరమైన విషయం కాదు. Philippians chapter 3, Paul says in chapter 3, Philippians verse 1. ఫిలిప్పీ 3:1 చెప్తున్నాడు కదా, ప్రభువును ఆనందించండి, 3:1. అదే సంగతులు మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, Saying things again and again. అదే విషయం పదే పదే మీకు రాయడం కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. Paul himself is telling, I am repeating, so that it is useful for you. పౌలే అంటున్నాడు కదా, నేను చెప్పిన మాటలే మాటికి చెప్తున్నాను, అట్లా చెప్తే మీకు లాభం అంటున్నాడు. That doesn't mean, okay, every Sunday you preach the same message. సరే, That doesn't mean that every Sunday you give the same message. అలాగని చెప్పి ప్రతి ఆదివారం ఒకే ప్రసంగం చేయబాకండి. No, but don't try to invent something new and try to make an impression. అదే సమయంలో మనోళ్ళని బాగా ఎంత గొప్పోడు అనుకున్నట్టు చేయడానికి కొత్త విషయాలు, అనవసరమైన విషయాలు తీసుకురాబాకండి. Sometimes many things that are already known, already heard from Sunday school time, when we hear it again, it will speak to us fresh. కొన్నిసార్లు చాలా విషయాలు సండే స్కూల్ టైం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్న విషయాలు మళ్ళీ అదే మనం వింటూ ఉంటే కనుక అది మనల్ని చాలా ఆత్మక్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. This is like, eating rice or taking water. మంచినీళ్ళు తాగటం, అన్నం తినటం ప్రతిరోజు చేయమా Every మనం? day you are drinking water. ప్రతిరోజు నీళ్ళు తాగుతాం. Did you get tired of drinking water? ప్రతిరోజు నీళ్ళు తాగుతాం, ఇవి వద్దు అనుకుంటాం మనం. Bore కొడుతుందయ్యా water. నీళ్ళు But if you drink cold drinks every day, what will happen? ప్రతిరోజు కూల్ డ్రింక్ తాగామనుకోండి, ఏం జరుగుద్ది? Then you have to wear mask every day. బయట కూడా మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. Rice you are eating every day. ప్రతిరోజు మనం రైస్ తింటున్నాం, అన్నం తింటున్నాం. If you eat biryani every day, what will happen? ప్రతిరోజు బిర్యానీ తింటే ఏమవుద్ది? You see, so what is fancy and good looking and new may not be sustaining as always. కొత్త రకంగా మరి రుచికరంగా ఉండేది అది అంత ఆరోగ్యకరమైనది కాకపోవచ్చు. Once in a while it is okay. అప్పుడప్పుడు తీసుకోవచ్చు. But what sustains us, what keeps us going is the word that we already know, which we should declare as it is. అది మనకి పోషణ ఇచ్చి నిలబెట్టి బలాన్ని ఇచ్చేది ప్రతిసారి తీసుకోవడం, అది మన క్షేమం. All right. So we saw number 1, observation. కాబట్టి 1 పరిశీలన, అబ్జర్వేషన్. Number 2, interpretation. 2 అర్థం చేసుకోవడం. Number 3, correlation. 3 కోరిలేషన్. And finally, application. చివరిగా అన్వయం. That we already mentioned, but I am repeating it again. ఇందాక మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. Why application is very, very important? అప్లికేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు? You spoke to their head. You gave some
teachings, it is their head knowledge. ప్రసంగం అంతా కూడా వాళ్ళ మనసు, వాళ్ళ మెదడు, వాళ్ళకి తెలివి సంబంధమైన సత్యాలన్నీ బోధించావు. Truth learned, సత్యాన్ని మనం నేర్చుకోవాల్సిందే. but it must affect our attitude. అయితే ఆ నేర్చుకున్న సత్యం మన వైఖరిని మార్చాలి. So from the head to the heart, తలకాయలో నుంచి హృదయంలోకి రావాలి. information to edification. సమాచారం నుంచి క్షేమాభివృద్ధికి నడిపించాలి. From the heart, it must go to the hand. That means action should happen. హృదయంలోకి వచ్చిన అదంతా కూడా చేతుల్లోకి రావాలి, అంటే మన ప్రవర్తనలోకి కనిపించాలి. Head, heart, hand. శిరస్సు, హృదయం, చేతులు. You understand? అర్థమైందా? These three are very, important, connected to each other. ఈ మూడు కూడా ఒకదానికి సంబంధంగా కలిగి ఉన్నాయి. Many people study a lot of things and truth they know. కొంతమంది చాలా విషయాలు చదువుతారు, సత్యం బాగా తెలుసు. Some people, it goes one more extent. They hear the truth and they cry and, emotionally they are heart affected. ఇంకొంతమంది ఏమో వింటారు, సత్యం నేర్చుకుంటారు, బాగా దుఃఖిస్తారు, శోకిస్తారు, హృదయం దాకా వెళ్ళుద్ది అది. But no action. It doesn't come into action. కానీ అది ఆచరణలోకి రాదు. It is supposed to start here, but then it must go to action. That is where the application happens. తలలో మొదలవుతుంది, అది హృదయంలో ఉంటే చేతుల్లోకి కూడా రావాలి. అన్వయం, అప్లికేషన్ అంటే అదే. Somebody said, information without application leads to frustration. అన్వయం లేకుండా సమాచారం తీసుకోవడం అనేది ఫ్రస్ట్రేషన్కే దారితీస్తుంది. In Revelation 1:3, we know that verse well. ప్రకటన 1:3 కూడా ఇట్లా ఉంది కదా. He who is the blessed man. Who is the blessed man? One who reads, hears and keeps the words of this prophecy. అతడు ధన్యుడు. ఎవరంటే ఎవరైతే వింటారో, Only with చదువువాడును, వినువాడును, రాయబండి సంగతులను గైకొని వాడును. Read, hear and practice. It must be in action. చదవటం, వినడం, దాన్ని ఆచరణలో, పనుల్లో పెట్టడం. So actually application is the crown of expository preaching. కాబట్టి ఒక రకంగా స్పష్టమైన విషయం ఏంటంటే అన్వయం, అప్లికేషన్ అనేది ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మొత్తానికి ఒక కిరీటం లాంటిది. You see, the truth that we know, it must translate into action or our godliness. మనం నేర్చుకున్న సత్యం మన భక్తి జీవితంలో అది ఆచరణ రూపంగా కనపడాలి. It is very sad that a lot of knowledge remains as knowledge only. చాలా విచారకరమైన విషయం ఏంటంటే మనకి తెలుస్తున్న ఈ సమాచారం, నాలెడ్జ్ అంతా కూడా నాలెడ్జ్ లాగానే ఉండిపోద్ది. See Titus chapter 1. తీతు మొదటి పత్రిక చూడండి, తీతు మొదటి అధ్యాయం చూడండి. Chapter 1, verse 1 and 2. Maybe in Telugu it is overlapping. It says, the knowledge of the truth which leads to godliness. మరి సత్యం విషయమైన అనుభవ జ్ఞానము, నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్యం. That means knowledge you got, the knowledge of the truth we got, but that should lead you to godly life. That means practical life. సత్యం విషయమైన సత్యం మీలో అనుభవాన్ని తీసుకురావాలి. A lot of head knowledge may not be of value spiritually. కేవలం నీ మెదడులోనే ఆగిపోయే ఆ సమాచారం, నాలెడ్జ్, అది ఆత్మ సంబంధమైనది కాదు. First of all, it must apply to us. ముఖ్యంగా అది మనకి వర్తించాలి. The preacher himself should be a model before he preaches to others. ఇతరులకు బోధించే ముందు బోధకుడు తాను ఇతరులకి ఒక ఆదర్శంగా కనిపించాలి. One of the words that Gideon said while he was fighting with the Midianites along with those 300 men. 300 మంది సైన్యంతో గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేసేటప్పుడు ఏమన్నాడో చూసారా? Chapter 7, Judges. 7వ అధ్యాయం న్యాయాధిపతులు, verse number 17. 17 Judges, second part of the verse, it says, you are outside the camp, it shall be, do as I do. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలెను. You got that point there? He does not say, you do as I am telling you. నేను మీకు ఏం చెప్తాను అది చేయండి అయ్యా అంటలా. Nowadays the leaders are like that. You do what I am telling, man. నాయకులు ఇట్లాగే ఉంటున్నారు ఈ మధ్యలో. నేను చెప్పేది చేయండి అయ్యా అంటున్నారు. That's correct. Sometimes we have to tell like that. But exemplary life, if it is seen in your life, without even telling, they will do. అలా చేయాల్సిందే. అయినప్పటికీ కూడా
ఆదర్శమైన మాదిరికరమైన ప్రవర్తన నీలో ఉంటే గనక నువ్వు అసలు నోటితో చెప్పనక్కర్లా. You know, in a Bible school in Chennai, while you are taking classes, evening manual work is there. Work. నేను చెన్నైలో బైబిల్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు సాయంత్రం పూట అందరు కలిసి తోట పని చేయాలి. When the manual work is there, they will not come easily from the room. They have to go, hey, come, go. ఈ హాస్టల్లో కూర్చున్న కుర్రాళ్ళంతా కూడా రారు, వెళ్ళి పిలుచుకురావాలి ఒక్కొక్కళ్ళని. If it is a games day, without telling anything, they are there, already replied. గేమ్స్ అయితే కనుక పిలవనక్కర్లా, ముందే వచ్చి కూర్చుంటారు అక్కడ. Work means they are very slow. They are bringing slowly. వర్క్ అంటే నెమ్మదిగా నీరసంగా కాళ్ళు ఇడ్చుకుంటూ So వస్తారు. what we teachers do, first we will go and stand there and start working. లెక్చరర్స్గా మేమేం చేస్తామంటే ముందు మేము వెళ్ళి అక్కడ పని మొదలు పెడతాం. Then students will, hey, our teachers are there, brother, let us go. Arre Because mana- they are seeing us. You call, they won't come, but they are seeing you there. That is the way to even preachers also. Show that life in your life. ఎంత పిలిచినా వాళ్ళు రారు, కానీ మనం చేయడం చూసినప్పుడు వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తారు. అట్లాగే మనం చెప్పబోయేది మన జీవితంలో దాన్ని కనపరచాలి. Our master teacher, the Lord Jesus Christ. మరి మనకి అందరికంటే ఆదర్శవంతుడైన ఉపాధ్యాయుడు What did he టీచరు say? యేసుక్రీస్తే. John 13:13. ఆయన ఏమన్నాడు? యోహాను 13:13లో, You call me master and Lord, teacher and Lord, so I am. మీరు నన్ను బోధకుడని, యజమాని అని, ప్రభువుని పిలుస్తున్నారు. నిజమే, నేనంతే. Verse 15 he says, I given you an example that you should do as I have done. అయితే 15లో ఏమంటున్నా అంటే, నేను మీకు చేసిన ప్రకారము మీరు నువ్వు చేయవలనని మీకు మాదిరిగా, ఆదర్శంగా ఇలాగే చేశాను. All right. So the truths we learn, godliness, holiness, forgiveness, so many things we learn. All right. It should not just remain as head knowledge only. కాబట్టి మనం నేర్చుకున్న సత్యాలు, దైవభక్తి, క్షమాపణ, ఇవన్నీ కూడా సత్యాలుగా అట్లా మనసులో ఉండిపోకూడదు, కానీ వాటి మన జీవితంలో బయట కనపడాలి. So that you should be able to say, like Paul, 1 Corinthians 11:1, he says, you imitate me as I imitate Christ. కాబట్టి ఆ సమయంలో మనం పౌలు చెప్పినట్టుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనం Very చెప్పగలగాలి. difficult to say like that, isn't it? అలా చెప్పడం చాలా కష్టం కదా. You can say, brother, you follow what the Bible says, look at the Lord only, brother, they will say. చాలాసార్లు బైబిల్ ఉన్నట్టుగా చేయండి, యేసు ప్రభువుని మాదిరిగా పెట్టుకోండి అని చెప్పడం చాలా ఈజీగా చేస్తాం. Don't look left or right, look at the Lord only. అటు ఇటు మనుషులకి చూడబాకండి, ప్రభువునే చూడండి అని చెప్తాం. Left to right to thief, brother, don't look left to right. ఎడమవైపు కుడివైపు దొంగలు, మధ్యలో యేసుక్రీస్తునే చూడండి అని చెప్తాం మనం. But that is an excuse for not living a model life. అయితే ఆదర్శవంతమైన జీవితం జీవించకుండా ఉండటానికి ఇది ఒక సాకు. So we observe, we interpret and we explain, and then we try to bring it to the practical level of people through our life. అబ్జర్వ్ చేస్తాం, అర్థం చేసుకుంటాం, మరి దాన్ని అన్వయం చేస్తాం. చివరికి మన జీవితాల్లో అది బయటికి కనిపించేటట్టుగా మనం ప్రవర్తన ఉండాలి. In one place they were selling soap advertisement was there, a soap that cleanses all kinds of stains. సోపు సబ్బుల అడ్వర్టైజ్మెంట్ ఉంది, అన్ని రకాల మరకలు పోగొడుతుంది. So these fellows wanted to check, all stains will go by the soap, let us go ఈ and find సోపు out. వాడితే ఏ మరకైనా పోద్దా అనుకుంటున్నాడు. We have tried so many, but this fellow says all kinds of stain will go. చాలా సోపులు వాడాము, పోవట్లేదు, ఈడేమో ప్రతి మరక కూడా పోగొట్టుద్ది అంటున్నాడు, చూద్దాం So అంటున్నాడు. they went to that company where they are producing this soap. ఈ సోపు ప్రొడ్యూస్ చేసే కంపెనీ దగ్గరికి వెళ్ళారు. So when they reached there, it was evening and the workers were coming out. సాయంత్రం అయిపోయింది, ఆ ఫ్యాక్టరీలోంచి అందరు బయటకు వస్తున్నారు కార్మికులు. So these fellows asked, you are working in this factory? ఒక కార్మికుడిని పిలిచి, నువ్వు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావా అని అడిగాడు. You are producing a soap that is cleansing all kinds of stains. అన్ని రకాల మరకలు పోగొట్టే సోపులు ఇక్కడ తయారు చేస్తున్నారా మీరు అని అడిగాడు. Yes. That's అవును, a soap అవును అన్నాడు. all kinds of stains will go. ఏ మరకైనా సరే పోద్ది. Then this fellow said, your shirt full of dirt. మరి నీ చొక్కా బొత్తిగా మురిగ్గా ఉందేంటి? You are having soap which is good for cleansing all kinds of dirt. అన్ని మరకలు పోగొట్టే సోపులు మీరు తయారు చేస్తున్నారు, But your shirt full of dirt. నీ చొక్కా ఏం మొత్తం మురిగ్గా ఉంది. Then they said, we are only supplying, brother, we are not applying. మేము ఈ సోపులు సప్లై చేస్తాం కానీ వాటిని మాకు అప్లై చేసుకోము అని చెప్తున్నాడు. What is our problem? సమస్య ఏంటి అక్కడ? That problem can be there with us preachers. బోధకులుగా మనకు కూడా అదే సమస్య ఉంటుంది. We are telling you apply. First you apply, man. Is it not?
They ఈ want to సోపు see a మీరు- model life, model character that will be easily accepted. ఈ సోప్ మీరు వాడండి అంటున్నాం కానీ నేను వాడటల్లా. మనం మన జీవితం ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. All right, so these are some of the general things that we can say about expository preaching, and I'm sure as you go through this, you will get some more questions. We can consider them in the afternoon. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ గురించి చాలా జనరల్గా కొన్ని విషయాలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఇంకా కొన్ని ఉంటే కనుక మధ్యాహ్నం నుంచి మనం మాట్లాడుకోవచ్చు. In our Bible college, there's a big book, bigger than a Bible, on expository preaching. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ గురించి పెద్ద టెక్స్ట్ బుక్, ఎంతకంటే లావు టెక్స్ట్ బుక్ ఉంటుంది. But I summarized the whole thing and brought this much only. ఆ మొత్తాన్ని సారాంశాన్ని తీసుకొచ్చి ఈ 2 గంటలు చెప్పేశాను. But then in detail you can go much more detail, but it may not be of much use to us in the present context. కావాలంటే ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం అంతకంటే ఎక్కువ అవసరం లేదు. Yeah, suppose you need some help or some notes, maybe we can share some PDF later on. మరి మీకు ఇంకా వివరాలు కావాలంటే తర్వాత ఏదైనా పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను, మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. So remember the last 4 items. We said number 1, observation. Next, interpretation. Next, correlation. Lastly, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, కోరిలేషన్, అప్లికేషన్. ఈ 4 గుర్తుపెట్టుకోండి. shall we close in prayer? ప్రార్థన చేసుకుందాం. Father in heaven, we thank you for gathering us again after the break, and we could consider some more aspects of this topic of expository preaching. పరలోకంలో ఉన్న తండ్రి, మళ్ళీ మేము సమకూడి ఇక్కడ ఇంకొంతసేపు ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో ఉన్న కొన్ని అంశాలు నేర్చుకోవడానికి చేసిన సహాయం కొరకు స్తోత్రాలు. Lord, we are here to find out how to study and how to apply your word in our lives and in the lives of thy people. మా జీవితాల్లోనూ నీ ప్రజల జీవితాల్లోనూ వాక్యాన్ని ఎట్లా చదవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మేము ఇక్కడ కూడి వచ్చాం. Thank you, Lord, that thy word is given to us in our own languages that we can understand. నీ వాక్యం మేము అర్థం చేసుకోగలిగిన మా సొంత భాషల్లో ఉంది కాబట్టి మీకు స్తోత్రాలు. Help us to search thy word, నీ వాక్యాన్ని పరిశోధించడానికి మాకు సహాయం చేయండి. carefully examine and get the content of it, and then apply that to our lives and then pass it on to others. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని అర్థం చేసుకొని ఇతరుల జీవితాల్లోకి మేము దాన్ని పంపించగలగడానికి సహాయం చేయండి. Bless every one of us who have come from different places. We pray that what we have considered will help us in a better understanding of thy word. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడ విన్నది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండడానికి సహాయం చేయండి. Continue to be with us in the remaining sessions after lunch. ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా మిగతా సెషన్స్లో మీరు మాతో ఉండండి. We ask in the precious name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో ఈ విషయాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.